పిల్లలు పుట్టే యోగం ఉందో లేదో తెలుసుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో చెప్పుకుందాం. పూర్వం అనకాపల్లి దగ్గర ధర్మవరం అనే ఊర్లో ఒక రాక్షసి పిల్లలందరినీ తినేస్తూ ఉండేదిట. ఒకరోజు ఆ ఊరికో సన్యాసి వచ్చాట. సన్యాసి వచ్చాట. ఓ సన్యాసి వచ్చి ఈ ఊళ్ళో పిల్లలందరినీ తినేస్తున్న రాక్షసి మేము భరించలేకుండా ఉన్నాం మహాప్రభు అని ఆ సాధువు కాళ్ళ మీద పడ్డారు. పడితే ఆ సాధువు వారం రోజులు నాకు టైం ఇవ్వండి అని చెప్పి కూర్చుని ఆ రాక్షసుని చంపేసాడు. చంపేసి ఆ పిల్లలందరినీ రక్షించాడు అక్కడ అంతాను. అందుకని ఆ సాధువుకి ఓ గుడి కట్టించారు. ఇంత విగ్రహం నా అంత విగ్రహం ఉంది, ఇలా ఉంది. అక్కడ అలకిస్తాడు ఇలా పారతోట నీళ్ళతోట నీళ్ళు బిందితో నీళ్లు పెట్టుకుంటాడు పూజారి. ఏవో అన్ని మంత్రాలు చదువుతాడు. ఏం చదువుతాడో నాకు తెలియదు కానీ చదువుతాడు మహానుభావుడు. ఆయన మంత్రాలు చదువుతాడు. ఈ తల్లులు వెళ్ళి ఆ నీళ్లు పోస్తే ఎక్కువ దూరం చేయి ఇలా వెళ్ళకూడదు, తప్పిపోతుంది. మన చేతి కింద పడ అక్కడ యంత్రం ఉంది, సంతాన గోపాల యంత్రం పాతిపెట్టాడు ఆయన ఆ సాధువు. అది మన చేతి కింద పడాలి. పడితే మనకి తప్పకుండా పిల్లలు పుడతారు. అందుకని ఏం చేయాలి, ఇలా దగ్గర అలకాలి. ఆ గుడి చిన్న గుడి, ఇంత 2 గజాలు 2 గజాలు ఉంటుంది అంతే. ఎవడు అలుకుతాడు అని అనకూడదు. టికెట్ ఇస్తాడు వాడు అలకడానికి. ఇలా దగ్గర ఇలా 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 అంతా అలికేయాలి. తర్వాత పళ్ళెంతో పువ్వులు ఇస్తాడు. ఆ పళ్ళెం పువ్వులు మఠం వేసి రోడ్లో పెట్టుకుని పూజ చేస్తే నువ్వు ఎక్కడ కూర్చో, నీకు సంతానం పుట్టే యోగం ఉంటే ఆ దేవుడి మీద పువ్వు తిని పళ్ళెలో పడుతుంది. ఓ వావ్, అవునా? మీరు ఇటువంటి చూస్తే పడలేదు అంటారు. అలా అనకూడదు, తప్పు. పడుతుంది. ఆ సన్యాసి నెత్తి మీద ఉన్న పువ్వు ఒకటి వచ్చి మన పళ్ళెల్లో పడుతుంది. నేను చూశాను.